రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటేయడమేనా? బర్మాలో కూడా ఇదిగో ఇక్కడ ఇట్లా రోడ్లు దాటేస్తున్నావు కదా, ఇండియాలో దాటితే మామూలుగా ఉండదు. అది ఇండియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏదో అట్లా వాళ్ళకి తెలియదు కదా డప్పు కొట్టుకోవడం. మన ఇండియా గురించి మనం వస్తుంది, ఏదో ఒక రోజు మారిద్ది. မင်္ဂလာပါဒီတစ်ခါမှာတော့အိန္ဒိယခီးသွားဘလော့ဂါရဲ့ Run That Traveler Channel ကမြန်မာပြည်ခီးဗီဒီယိုကိုဘာသာပြန်တင်ဆက်ပေးမှာဖြစ်ပါတယ်ဒီဗီဒီယိုထဲမှာတော့မြန်မာနိုင်ငံမှာနေထိုင်တဲ့သူနဲ့လူမျိုးတွေတေလဂူလူမျိုးတွေနဲ့လိုက်လံတွေ့ဆုံပြီးစကားပြောတာမြင်တွေ့ရမှာဖြစ်ပါတယ်မူရင်းဗီဒီယိုကတနားရီကျော်ကြာပေမဲ့လူမျိုးမတူတဲ့ကျွန်တော်တို့အတွက်ကြည့်ရတာပြင်းစရာကောင်းတယ်လို့အမြည်သဘောအတူလေးပဲတင်ပေးလိုက်ပါတယ်ကျွန်တော် channel ကဒီဗီဒီယိုကိုကြည့်ရှုသူတွေအနေနဲ့လည်းသူ့ channel ကိုတွားရောက်အားပေးပြီး subscribe လုပ်ပေးကြပါအောင်လို့တိုက်တွန်းပါတယ် channel မျိုးဗီဒီယိုအပေါ်မှာစတန်းထိုးထားသလို decoration မှာလည်း link ထည့်ထားပါတယ်ဗီဒီယိုကိုအဆုံးထိကြည့်ရှုပေးပါအောင်ခင်ဗျာ అందరికీ నమస్కారం అండి. మయన్మార్ దేశంలో ఇది నా మొదటి రోజు. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ నివసిస్తున్న మన తెలుగు వాళ్ళని అయితే కలవాలి. నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళని కలవడానికి నాకు కనపడిన ఒకటే ఆప్షను ఈవిడే. చూద్దాం నేను తెలుగు వాళ్ళని ఎంతమందిని కలిశాను, అసలు వాళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఏంటనేది మీకు సక్సెస్ఫుల్గా చూపించానా లేదా అనేది ఈ వీడియో. ఈవిడ మన తెలుగు వ్యక్తే, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అరటి పళ్ళ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈవిడలా ఇక్కడ ఎంతో మంది తెలుగు వాళ్ళు అయితే జీవిస్తున్నారు. పూర్వంలో ఇప్పుడు మనం ఉన్న ఈ మయన్మార్ దేశాన్ని అప్పట్లో దీన్ని బర్మా దేశంగా పిలిచేవాళ్ళు. మన భారతదేశంలో ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయితే మన భారతదేశం నుంచి అయితే విడదీశారు. అప్పటికే మన భారతదేశం నుంచి ఈ మయన్మార్ దేశంలోకి వచ్చి పనులు చేస్తూ ఉన్నోళ్ళు ఆ దేశం విడిపోయిన తర్వాత తిరిగి కొంతమంది రాలేని వాళ్ళు, ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి మన భారతదేశం రాలేక చాలామంది ఇక్కడే ఉండిపోయారు. అలా మనకి ఇక్కడ తెలుగు వారు, తమిళ్ వారు, హిందీ వారు, బెంగాలీ వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు అయితే కనపడుతూ ఉంటారు. అలా ఇక్కడ జీవిస్తున్న మన భారతీయులందరూ కూడా దేశం మారినప్పటికీ సాంప్రదాయాలు మర్చిపోలేదు, వారి యొక్క భాషను మర్చిపోలేదు. వారినే ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో ఒక ఆవిడే, ఈవిడే మన తెలుగు ఆవిడ. అమ్మ మీ పేరేం పేరమ్మా? నాగరత్నం. నాగరత్నమ్మ మన తెలుగు పేరే. ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారమ్మా? చిన్నప్పుడు 15 సంవత్సరాలు, వయసు 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇంకా ఇదే మొత్తం ఇన్నాళ్ళంటే నారింజకాయలు, మామిడికాయలు అన్నీ అమ్మేదాన్ని, ఆపాలకాయలు అన్నీను. మీరు ఎక్కడ, ఏ ఊరు నుంచి అమ్మా? ఉండడం ఇక్కడే రంగంలోనే. ఇక్కడ ఉంటే తెలుగు భాష ఎలా మాట్లాడుతున్నారు మీరు? అలాగే తెలుగు స్కూల్ చదువుకున్నాము. అమ్మ నాన్న తెలుగులో చెప్తే తెలుగులో ఆలకిచ్చినాము, అర్థం అయింది. ఇప్పుడుందా తెలుగు స్కూలు? తెలుగు స్కూల్ ఇప్పుడు అంతనే లేదు, ఉన్నది అన్నారు, తెలీదు అంతనే, ఇలా చెప్పడం లేదు. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలా స్పష్టంగా? 3 మంది ఉన్నారు ఉండడం. కాందోలో ఉన్నారు, మనం 43 బొగులు బజార్ల దగ్గర ఉన్నారు. మొత్తం అర్థమవుద్దా తెలుగు భాష మీకు? ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? తెలుగు, బర్మా, హిందీ, అరవా. అరవా అంటే తమిళ్. ఓకే, కొంచెం గొప్పలు అన్నీ తెలిసిన. ఓకే, 4 భాషలు అయితే మాట్లాడతారు. తెలుగు మాత్రం చాలా బాగా వచ్చు. చాలా సంతోషంగా అనిపించింది ఈవిడిని కలవడం. ఈవిడిని ఎలా గెలిచానంటే, నేను ఇక్కడే ఉంటున్నా కదా, ఉండడం 30. నేను 30వ గల్లీలో ఉంటున్నాను. 30 గల్లీ, నేను 29 గల్లీ కోనాను అమ్ముతున్నాను వ్యాపారం. అలా ఆ 30వ గల్లీ నుంచి 29వ గల్లీకి నేను ఇట్లా తిరుగుతూ ఉంటే చూస్తుంటే ఎవరు మన ఇండియన్లో ఉన్నారని చెప్పి చాలామంది ఇక్కడ మన భారతీయ ఫేస్ కట్స్తూనే ఉంటారు. అదొక పెద్ద స్టోరీ ఉందిలే. ముఖ్యంగా ఈ విషయం తెలియగానే నేను చాలా బాధపడ్డాను. సో అదేంటంటే, అమ్మ మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకోలేదు. ఈవిడికి పెళ్ళి అవ్వలేదు ఇప్పటి వరకు, పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? 65. నా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదు, డబ్బులే ఇవ్వాలి. థ్యాంక్ యూ. మింగలాబా చేసుటే మారే చేసుటే మారే అంటే ఇక్కడ భాషలో చేసుటే మారే అంటే ధన్యవాదాలని అర్థం, థ్యాంక్ యూ అని అంటారు. పియానో మే. ఓ థ్యాంక్ యూ సార్. బాగుంది. నాగరత్నం అమ్మ, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వద్దాం. ఇక్కడ చీకటి కూడా పడిపోతుంది. మళ్ళీ వస్తానని చెప్పా కదా, ఎందుకంటే మొన్న ఆవిడ
టాపిక్ వస్తా. ఇక్కడ బర్మాలో ఒక బిర్యానీ తిన్నాను మొన్న. బిర్యానీ బాగుందని చెప్పాను. అవునా బిర్యానీ తిన్నావు అని చెప్పి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఆ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 10,000. 10,000 అంటే మన డబ్బుల్లో స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఒక భారతీయుడిగా నాకు సాధారణంగా అనిపించింది రేటు, కానీ ఆవిడికి ఆ 10,000 అంటేనే చాలా ఎక్కువ అనిపించి చాలాసేపు కొంచెం అదో రకంగా అనిపించింది నాకు. సరే ఒకరోజు మనం బిర్యానీ తిందామంటే ఆఖరికి ఆవిడ చేస్తుంది రోడ్ సైడ్ కదండి, ఇట్లా ఆఖరికి ఆవిడ వీధుల్లో కాయలు అవన్నీ అమ్ముతుంది కదా. వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తిందామంటే ఆవిడ దీంట్లో కూడా రాలేను అంది. ఎందుకంటే ఇంకా అంతేలే, మనం కూడా ఇప్పుడు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్లో వెళ్ళలేం కదా. ఆవిడ కూడా అట్లా ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకొని వెళ్ళి ఆవిడతో పాటే ఆ రోడ్ సైడ్ కూర్చొని తింటా. ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఆవిడికి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. ఇదే బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 పార్సిల్ అయితే చెప్పా. బాగా ఫేమస్ ఈ హోటల్ ఇక్కడ. ఓ రెడీ అప్పుడే చాలా ఫాస్ట్గా ఇచ్చేశారు. ఓకే థ్యాంక్ యూ. ఏంటిది అది పేస్ట్? ఇదేమో నిమ్మకాయ అది నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి. నువ్వు తినాలి ఫస్ట్. పర్వాలేదు తిను. 2 ఎందుకు తెచ్చినావు? మొత్తం ఇచ్చేయి. ఇంకోటి తెచ్చుకుందాం. వద్దు లేదు నువ్వు తినాలి. నాకు ఒక జో అంతా అయిపోయింది. నువ్వు తినాలి, ఒకటి తినాలి. అది నువ్వు నేను తింటా. మొహమాటం పడుతుంది ఈవిడ. ఇది నాకేనా? నిమ్మకాయ పచ్చడి ఇది. నిమ్మకాయ పచ్చడి పొల్లంగా ఉంది. కూర్చోండి. ఒక డబ్బా ఎంత అయిపోయింది. కొంచెం బాగుందా? అవునా? అక్కడ తిన్నావు ఇది, అక్కడ కూకడం తిన్నావా? కళ్ళు ఎక్కువ, అందుకే నేను నచ్చదు. మనోళ్ళు చేతులతోనే తినేస్తున్నారు. ఇక్కడ కల్చర్ అయితే మర్చిపోలేదు. ప్రశాంతంగా తినమ్మా. బాగుందా బిర్యానీ? బాగున్నది మీ దైవాల. నిజం చెప్పండి, ఎంతకాలం అవుతుంది బిర్యానీ తిని మీరు? చిన్నప్పటి నుంచి బిర్యానీ మీద రోజు తింటాను. ఇప్పుడు తింటున్నారు కదా బిర్యానీ, మీరు ఈ బిర్యానీ తిని ఎంతకాలం అవుతుంది? 20-30 సంవత్సరాలు అయిపోయింది. రోజు తింటాను. చిన్నప్పుడు బిర్యానీ వచ్చేసి మన సైడ్ లాగా లేదు, చప్పంగా ఉంది. మన సైడ్ మసాలాలు వేస్తారు కదా, సో కాబట్టి తినడం వల్ల ఆరోగ్యానికి అంత ఎఫెక్ట్ అయితే అయ్యిద్ది అనిపించట్లా. కానీ ఒక విధంగా చూసుకుంటే ఎఫెక్టే. ఏంటంటే ఆయిల్ అయితే బాగా ఎక్కువ వేశారు దీంట్లో. ఈ బర్మా దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మొహానికి ఇట్లా రాసుకుంటారు పౌడర్ లాగా. మీరు కూడా రాసుకున్నారు కదా, ఎందుకు అది? అందానికి అంటే అర్థం కాలేదు నాకు. అది రాసుకుంటే దానికి అందానికి సంబంధం ఏంటి? అంటే అందం అంటే లక్షణంగా కనపడడం కదా, అది రాసుకుంటే మనం కనపడం కదా, కనపడుతుంది అలాగా లక్షణంగా కనపడతాం. ఇక్కడ అలా నమ్ముతారా బర్మాలో? ఓకే. అందంగా ఉండడానికి ఈ మొహానికి ఇట్లా రాసుకుంటారు. ఈవిడ ఒక్కళ్ళనే కాదు, చాలామందిని చూసా ఇక్కడ. చాలామంది అంతే రాసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ బర్మాలో. మన దేశంలోనా? అంటే ఇక్కడ ఉండి ఇంకా అది రాసుకుంటారు కదా, అది స్నానం చేసే ముందు రాసుకుంటారు. అది రాసుకొని అలా బయట తిరగరు. ఇక్కడ ఏంటంటే అందరూ రాసేసుకొని బయట తిరిగేస్తున్నారు. అది సోక అందం అదేలే. ఇంకా ఈ దేశం యొక్క సాంప్రదాయం అండి ఇంకా ఇక్కడ ఇలాగా. కానీ నాకైతే అదొకటి నచ్చలా, మరి ఎందుకో ఏంటో అందం అంటున్నారు. సరేలే, వీళ్ళ సాంప్రదాయాలు వెళ్ళాయి. మొత్తానికి మీ కోరిక తీర్చాను, చిన్న కోరిక. ఇన్నాళ్ళంటే బిర్యానీ కోడిమాతో 2 రూపాయలు. నేను చిన్నప్పుడు బజార్ అమ్ముతాము. ఇక్కడ 2 రూపాయలు. 2 నుంచి 4, 4 నుంచి 500, 500 నుంచి 700, 800, 1000 రూపాయలు, 1000, 500 అలాగే ఎక్కిపోయింది. ఇప్పుడు 10,000 దగ్గరే. ఇప్పుడు ఎంత? 10,000 అంటే దగ్గర. అందుకే ధర ఎక్కువ అనగానే ఇప్పుడు మానేసినాను. ఇంటికాడ పండుగలు గిణుగులు చేస్తే, ఇంటికాడ దేవుడు మొక్కితే, మా తమ్ముళ్ళు పెద్ద ప్లేటు ఎరువు ప్లేట్లు తెప్పిస్తే ఇంటికాడ తింటాం. మరి మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకొని వెళ్తాను. రేపు తీరుబారు అయిపోయిందంటే రేపు ఎల్లుండి తీసుకొని వెళ్తాను. చూడాలి మన తెలుగు వాళ్ళని అందరినీ ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి అదంతా కూడా. మా తమ్ముడేమో బిల్డింగ్ కడతాడు, ఇల్లులు.
మేస్త్రి గారు, బిల్డింగ్ కడతాడు, ఇంజనీర్. ఇంజనీర్. చూద్దాం, అందరినీ చూద్దాం ఎలా ఉన్నారు, ఏంటి, ఏ స్థాయిలో ఉన్నారు అనేది. మరి ఇప్పటి వరకు చూసాం కదా, మొత్తానికి ఈవిడి కోరిక అయితే తీరింది. ఇంకా తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఈ బర్మా ఈ మయన్మార్కి ఇంకో పేరు బర్మా, దీన్ని ఇప్పుడు మయన్మార్ అంటున్నారు. సో చాలామంది దీన్ని బర్మానే అంటారు, మనం కూడా బర్మానే అందాం. ఈ బర్మా యొక్క రాజధాని యాంగూన్లో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మరి ఎక్కడ కలవాలి రేపు నేను? అది ఏడిది దుర్గాబడి గుడిలోను. దుర్గాబడి గుడి తెలిసింది కదా, ఒకసారి వెళ్ళాలి. అక్కడ కోల్కతా పంతులు ఉంటాడు, ఆయనే. అక్కడ ఉండు, నేను వస్తాను. సరే, రేపు అక్కడికి వస్తాను, నన్ను తీసుకెళ్ళి చూపించు తెలుగు వాళ్ళు. మంచిదే. ఒకరోజు తరువాత ఆ నాగరత్నమ్మ చెప్పిన గుడికి అయితే వెళ్తున్నాను. హిందూ టెంపుల్ శ్రీ శ్రీ దుర్గా బారీ టెంపుల్ అండి. వచ్చేసాను, ఇక్కడికి రమ్మన్నారు నాగరత్నమ్మ. ఇక్కడ ఏంటో మరి భోజనాలు అయితే పెడుతున్నారు. ఎందుకో ఏంటో సేమ్ మన సైడ్ లాగే పెడుతున్నారు, పెద్ద తేడా అనిపించట్లా. అక్కడ కుర్చీల్లో అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఒక్కసారి ఇంకా ఆ దేవుణ్ణి కూడా చూపించేస్తే కాసేపట్లో మరి నాగరత్నం అమ్మ అయితే ఇంకా రాలేదు ఇక్కడికి. నెక్స్ట్ మరి భోజనాల్లో నేను కూడా వెళ్ళిపోతే పోయిద్దాము. ఇక్కడ కూడా మన సైడ్ లాగే వెనకమాల నుంచోవడం అనమాట. ఒకళ్ళు వెళ్ళిపోగానే ఇంకొకళ్ళు క్యూ పద్ధతి సేమ్ మన సైడ్ లాగే. దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా మన భారతీయులే అండి. తమిళ్, హిందీ, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎవరేంటో తెలియదు మనకి. మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆచారాలు మాత్రం మారవు, పద్ధతులు మాత్రం మారవు. ఇప్పుడే ఇక్కడ ఇంకోటి గమనించాను, ఇక్కడికి చాలామంది బర్మా వాళ్ళు వస్తున్నారు. అది తీసి పక్కన పెడితే అందరు లైన్లో కూర్చున్నారు కదా, ఒకళ్ళు లేవగానే ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళకి తాజా వేస్తున్నారు. వాళ్ళు తినగానే మళ్ళీ ఇంకొకరు లేవగానే అట్లా అనమాట. సో అది ఇందాక ఆ అమ్మాయి లైన్లో ఉంది, ఆ అమ్మాయి కూర్చుంది అంటే ఆయన లేచి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈయన లేచి వెళ్ళిపోతే ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు. మొత్తానికి లేచారు. ఆలు ఓకే, ఆలు ఓకే. ఇక్కడ కూడా ఆలూనే అంటారనమాట, బంగాళదుంపలు. ఇక్కడ అన్నం చేతితో పెడుతున్నారు. ఓ థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ. ఏంటి సాంబార్ ఇది? రైసు బాగా లావు ఉన్నాయి, స్టోర్ బియ్యం లాగా. అరే మన సాంబార్ ఉన్నట్టే ఉందండి. అలాగే పప్పు వేసారు, ఈ టమాటా, ఇదేదో టమాటా కర్రీ, ఇది ఒకటి వేసారు. రైస్ అయిపోగానే రైస్ పెట్టేసి సాంబార్ అయితే వేసేస్తున్నారు. ఈ పప్పు ఎలా ఉందో చూద్దాం. తోటకూర పప్పులా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, జస్ట్ ఏదో మన పప్పులో ఉత్త పప్పు ఎలా తింటాం, సప్పటి పప్పు ఎలా తింటుందో అలా ఉందండి. మరి బంగాళదుంప కూడా అంతే ఉందండి. వీడు భలే ఉన్నాడు కదా, అచ్చం చైనా వాళ్ళకి మళ్ళీనే ఉన్నాడు. చిక్కుడుకాయ కూరలా ఉంది. దీంట్లో కొంచెం వేసారు లైట్గా ఉప్పు కారం, మరి ఎక్కువేమేలా. ఇంకా చాలా అయిపోయింది, కడుపు అయితే నిండింది. కానీ ఏది నాగరత్నం ఏది ఎక్కడ కనపట్ల? 11ంటికి వస్తానంది, ఇప్పుడు టైం ఏమో 11:40 అయింది. నీకు 100 సంవత్సరాలు అమ్మ నాగరత్నమ్మ. తినేసాను, మీరు కూడా తినేసేయండి. వస్తుందా రాదా అసలు ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. 12 అయింది టైము, వచ్చేసావు మొత్తానికి. ఇప్పుడే ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఇప్పుడు నేను తింది దేవుడి భోజనాలు కాదండి, అది ఇక్కడ ఎవరో చనిపోయారంట, దానికి సంబంధించి భోజనాలంట.
నమస్తే నమస్తే తెలుగు వచ్చా? తెలుగు చెప్పడం రాదు. అయ్యో అన్నట్టుగా. మీరు ఒక్కలే మాట్లాడతారనమాట అయితే. వర్మల తెలుగు మర్చిపోయారు. ఆవిడ తెలుగు ఆవిడ తెలుగు అనేది మర్చిపోయింది. ఓన్లీ బర్మానే మాట్లాడిద్దంట. తమిళ్ వచ్చా? ఇది మన తెలుగు వాళ్ళ పరిస్థితి. ఇక్కడికి బర్మా వస్తే తెలుగు ఆవిడ ఏంటి తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు రాదంట. తెలుగు రాదు, బర్మాయే తెలుసు. నాగరత్నమ్మ గారు కూడా భోజనం చేసి వస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు, మనకి ఆవిడ ఉంటే కొంచెం తెలుగు వాళ్ళని పరిచయం చేస్తారు, బాగుంటుందని చెప్పి. ఇప్పుడే ఇక్కడ ఒక ఆయన వచ్చి ఎవరు బాబు ఎవరు నువ్వు అని అడిగాడు వాళ్ళ భాషలో. ఇక్కడ అంతా భారతీయులైనప్పటికీ వీళ్ళంతా కూడా బర్మీసు. ఇక్కడ ఈ మయన్మార్లో భాషని బర్మీస్ అంటారు, ఈ బర్మీసే మాట్లాడుతున్నారు. ఇంకా ఎంబటినే నాగరత్నమ్మ ఉంది కదా, ఎందుకంటే ఈ దినం భోజనాలు కదండి, వాళ్ళ వరకే తీసుకొని వెళ్తారనమాట. మరి బయట వాళ్ళు రావచ్చో రాకూడదో నాకు తెలీదు. ఇగో ఈయన నన్ను అడిగింది వచ్చి. ఇంకా నాగరత్నమ్మ చెప్తే ఆయన పక్క వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ కూర్చున్నాను. అది ఇప్పుడే ఇంకో తెలుగు ఆవిడని కలిశాను. బాగున్నారమ్మా? బాగున్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ కారీ గా కొమ్మునిలోనే కారీలో వదిలొచ్చు. ఓకే, కంపెనీలో. మీ తెలుగు అంత స్వచ్ఛంగా లేదు. వచ్చండి తమిళ్ లాగా తమిళ్ మాట్లాడతారా మీరు? పరుంది తమిళ్ వచ్చా మీకు? తమిళ్. తెలుగు మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్యం పట్టిందండి. సరే తినండి, భోజనం తినండి. భాష రాదు, ఏమీ రాదు. తమిళ్ వనకం నాకు అదొకటే వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ. మింగలాబా చేజువా ఓకే. ఏంటి వెళ్ళొస్తాను. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. వెళ్ళొస్తాను. ఏంటి అంత కష్టంగా చెప్తున్నారు తెలుగు భాష? ఒక మాట రెండు మాటలే తెలుసు. అమ్మా దుర్గమ్మ, నీకు ఇదేమైనా న్యాయమా చెప్పు? మా తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చేశారు కదమ్మా. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా తెలుగు మాట్లాడకపోతే వాళ్ళు తెలుగులో ఏంటి భలే కోపం వచ్చేస్తుంది నాకు. అదొకటి, తెలుగు భాష అంతరించిపోతుంది వేరే దేశాల్లో. తమిళ్ మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళైనా తెలుగు మాట్లాడతారా మనం వెళ్ళే దగ్గర? తెలుగు బాగా మాట్లాడతారు. పర్లేదులే, అదే సంతోషం నాకు. నేనున్న ఈ ఊరు కూడా ఎక్కువ ఎందుకు చూపించట్లేదంటే ఈ వీడియో అచ్చంగా తెలుగు వాళ్ళ మీద చేయాలని, ఎలా ఉన్నారు ఏంటి అనేది. దీనికి సంబంధించి నెక్స్ట్ రాబోయే వీడియో ఇక్కడ యాంగూన్ అనేది పెద్ద సిటీ ఈ మయన్మార్లోనే. ఇది రాజధాని అయితే కాదంటే ఇక్కడ ఇది పెద్ద సిటీ. దీని సిటీ టూర్ అయితే చేసేస్తాను. ఆ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఏమమ్మా నాగరత్నమ్మ, రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటేయడమేనా బర్మాలో కూడా? ఇదిగో ఇక్కడ ఇట్లా రోడ్లు దాటేస్తున్నావు కదా, ఇండియాలో దాటితే మామూలుగా ఉండదు. అది ఇండియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏదో అట్లా వాళ్ళకి తెలియదు కదా డప్పు కొట్టుకోవడం మన ఇండియా గురించి. మనం వస్తుంది, ఏదో ఒక రోజు మారిద్ది. ఎవరికో బాగాలేదంటే ఒంట్లో బ్రెడ్ ముక్కలు అవి తీసుకుంటుంటే నేను ఎత్తాలే డబ్బులు అని చెప్తున్నాను.